ఒక స్త్రీ ఒకటే వెళ్ళిపోతుందంటే ఒక తోడు ఉంటే బాగుంటుంది. ఒక స్త్రీ అయినా కావచ్చు, ఒక పురుషుడైనా కావచ్చు, అవునా కదండి? ఒక తోడు ఉంటే ఆ బలం వేరే, ఆ ధైర్యం వేరే, అవునా కదండి? ఒకరే ఉంటే కష్టం కదా. అలాగే యేసుక్రీస్తు సృష్టి క్రమం, దేవుడు సృష్టి క్రమంలో కూడా ఆదామును చేసిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేక ఎవరిని చేశాడు? అవ్వను చేసిన వారు ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును. అయితే అవ్వను ఆదాముకు తోడుగా ఉంచిన వాడే ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ఎందుకు లేచాడు అని అంటే నీకు నాకు తోడుగా ఉండడానికి, నీకు నాకు తోడుగా ఉండి మనందరినీ నడిపించడానికి ఆయన లేచాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ బాగా మనం గమనించినట్లయితే ఈ లోకంలో మనుషులు తోడు అసాధ్యమనేది మనం అనుకోవచ్చు. భార్య భర్తకు తోడు ఉండొచ్చు, భర్త భార్య తోడు ఉండొచ్చు. ఎంతవరకు అండి అది? ఎంతవరకు? మనం ఈ లోకంలో బ్రతుకున్నంత వరకే, అంతే కదా. భార్యకు భర్త తోడు ఉండాలా, భర్తకు భార్య తోడు ఉండాలా, మంచిదే. కానీ లోకంలో